ర్యాలీలు చేయాలి, అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా పూనుకోవాలి, టెంట్ వేసుకోవాలి, కూర్చోవాలి, మాకు న్యాయం చేయమని. దేవునికి స్తోత్రం. ప్రజలకు సమాధానం ప్రజలకు చెప్పాలి, ప్రభుత్వాలకు చెప్పాలి, మన విన్నపాలు సమాజానికి తెలియజేయాలి, అండ్ ప్రభుత్వాలకు కూడా తెలియజేయాలి. తప్పు లేదు, ప్రశ్నించటం తప్పు కాదు. అవసరమైతే రాజకీయంగా క్రైస్తవుల పక్షాన నిలబడుతున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. రాజకీయంగా కూడా క్రైస్తవులు లైన్లో ఉండాలి. ఈరోజు మన పక్షాన గళమెత్తి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. ముస్లింల పక్షంగా మాట్లాడటానికి కొన్ని గొంతులు ఉన్నాయి, హైందవుల పక్షంగా మాట్లాడడానికి కొన్ని గొంతులు ఉన్నాయి, కానీ క్రైస్తవుల పక్షంగా మాట్లాడడానికి ఒక్క గొంతుక లేదు. అధికారంలో ఉన్న వాళ్ళలో సహా ఎవడో మాట్లాడడానికి దమ్ము లేదు. కాబట్టి దీని గురించి కూడా సమాలోచన జరుపుతున్నాం. రాజకీయంగా కూడా దేవుని పిల్లల్లో కొంతమంది లైన్లోకి రావాలి. ఆ విషయంలో కూడా కొంత పోరాటం జరగాల్సి ఉంది. దీన్ని కూడా మేము ఆలోచనలోకి తీసుకున్నాం. సంపూర్ణంగా మనం భక్తి చేసుకోవాలి. ఏ బెదురు, భయము, అదురు లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా మనం భక్తి అంతా సంపూర్ణంగా చేసుకోవాలంటే ఒకటి సంపూర్ణ భక్తియు, రెండవది మాన్యత. ఇన్నాళ్ళకి మన వాళ్ళలో చైతన్యం కలిగి మరి ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం వచ్చింది. ఈరోజు రోడ్ల మీదకి అందరూ కలిసి వస్తూ ఉంటే ప్రభుత్వాలకు అర్థమవుతుంది, క్రైస్తవ సమాజం మనం అనుకున్నట్టు 2% కాదురా, ఇది చాలా % ఉంది అనే సంగతి అర్థమవుతుంది. మళ్ళా ఎవరి ప్రోద్బలం లేకుండా, పైసా రూపాయి పెట్టుబడి ఎవడు పెట్టకుండా, ఎవరికి అంతటకు వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తున్నామని ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం ప్రభుత్వాలను